మిస్టర్ అఖిల్, యు ఆర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్. సిఐ గారు, నేను మీతో పాటు వస్తాను. దయచేసి హడావుడి చేయొద్దు. షూర్, ప్లీజ్ కమ్. ఏమిటో, నేనింట్లోకి అడుగు పెడితే చాలు ఆ ఇల్లు అగాధంలోకి కూరుకుపోవాల్సిందే. మన లెగ్గు మహిమ చూపించింది. అమ్మా, అక్క పడిపోయింది. అయ్యో అయ్యో, కావేరి కావేరి, అయ్యో వదినా వదినా, నిఖిల్ నిఖిల్, వదినా. అమ్మా, అత్త ఎందుకో పిలుస్తుందమ్మా, రామ్మా. కావేరి, వదినా. అయ్యో కావేరి, కావేరి, కావేరి. వదినా వదినా, అమ్మ కావేరి మేడం, వదినా. డాక్టర్ ఫోన్ చేయి. కావేరి, కావేరి, అమ్మ కావేరి. కావేరి. శ్రీవల్లి, మొన్న ఇంగ్లీష్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ చదివాను. ఓకే. ఒక అమ్మాయికి పెళ్ళయింది. 4 రోజుల తర్వాత అమ్మాయి సడన్గా అదృశ్యమైపోయింది. మిస్ అయిన ఆ అమ్మాయి తమ్ముడి భార్య. ఆ అమ్మాయికి అమ్మాయి భర్త అన్నయ్యకు బావకు మధ్య ఏదో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందంట. సో ఆ అఫైర్ తమ్ముడికి తెలిసేసరికి ఆ అన్నయ్య తన మర్దల్ని చంపేశాడు. శవం కూడా దొరకకుండా మాయం చేశాడు. అవును, ఆ అమ్మాయి మిస్ అయిందని ఆ ఫ్యామిలీ వర్షన్, బావే చంపాడని పోలీసుల వర్షన్. ఇంట్రెస్టింగ్ క్రైమ్. కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా ఇంటి కోడల్ని మేమెందుకు చంపుకుంటామని ఒకే మాట మీదున్నారంట. తర్వాత ఏమైంది? 1 minute. ఆ అమ్మాయి మర్డర్ అయింటే శవం కావాలి, కానీ పోలీసులకు ఎంత సెర్చ్ చేసినా శవం దొరకలేదు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్.
ఫైనల్గా ఆర్టికల్ రాసిన రైటర్ ఏం చెప్పాలనుకున్నాడు? సి ఇలాంటి కాస్మెటిక్ కల్చర్ మర్డర్ కేసులన్నీ 90% ఇల్లీగల్ రిలేషన్షిప్స్ వల్లే అని రాశాడు. వాల్యూస్కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలని ఆ రైటర్ చెప్పాలనుకున్నాడు, అంతేనా? అఫ్ కోర్స్ అంత డెప్త్గా నేను ఆలోచించలేదు. ఆ, మరి ఈ కేస్ టీవీ న్యూస్లో రాలేదా? ఐ హేట్ వాచింగ్ టీవీ. నేను అస్సలు టీవీ చూడను, బట్ పేపర్స్ మ్యాగజైన్స్ చదువుతాను. ఓకే. కానీ మర్డర్ అయిన ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు? ఎన్నో కలలు కంటూ అత్తారింటికి వెళ్తే అక్కడ ఎలాంటి హ్యాపీనెస్ దొరక్క ఎంత సఫర్ అయి ఉంటుందో. నాకలా అనిపించలేదు. ఆ అమ్మాయిదే తప్పనిపిస్తుంది. అంటే ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో కొన్ని వాల్యూస్ ఉంటాయి, వాటిని ఫాలో చేయాలి. తను ఫాలో చేయలేక ఆ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుంటుంది. వాళ్ళు తట్టుకోలేక తనని చంపేశారేమో. ఆ ఆ అమ్మాయి గురించి ఎందుకు తప్పుగా ఆలోచిస్తున్నావు? ఆ అబ్బాయి తప్పు ఉండొచ్చు, ఆ ఫ్యామిలీ అయితే తప్పు అయి ఉండొచ్చు. నువ్వు చెప్పేది రాంగ్. అమ్మాయిల మూర్ఖత్వం వల్లే ఇలాంటివి జరుగుతాయి. ఆ అమ్మాయి మీద నాకెలాంటి సాఫ్ట్ కార్నర్ లేదు. క్లీనింగ్ బాయ్ వచ్చినట్టున్నాడు. ఒకసారి చూడు. హ్మ్. నా మీద నీకు సాఫ్ట్ కార్నర్ లేదా? హే, షాపింగ్ టైం అయింది స్టెలా. ఓకే 10 మినిట్స్లో వచ్చేస్తాను. ఎవరు స్టెల్లా? నా వుడ్ బి. కావేరి, ఏమైందమ్మా? ఇప్పుడెలా ఉంది? అత్తయ్య, నాకేం కాలేదు, కళ్ళు తిరిగి పడిపోయానంతే. ఇదిగో అమ్మాయి, ఈ నిమ్మరసం తాగు, కాస్త ఒంట్లోకి శక్తి వస్తుంది. వద్దు పిన్ని గారు. చూడు, మీ తోటి కోడలి క్షేమం కోసం
దీక్ష చేస్తున్నావు అంటే గొప్ప విషయమే. కాని ఇంట్లో ఇలాంటి పరిస్థితుల్లో నువ్విలా మొండి పట్టుదల పట్టడం మంచిది కాదు. అబ్బాయినేమో పోలీసులు పట్టుకెళ్లారు, నువ్వేమో స్పృహ తప్పి పడిపోయావు. పాపం, మా వదినికి ఏడవడానికి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. నువ్వింకా టెన్షన్ పెట్టి చంపేస్తే ఎలా చెప్పు? అయినా కాలం మారిందంటే నేను ఒప్పుకోను. ఏ కాలంలో అయినా అత్త మాట కోడళ్ళు వినాల్సిందే. ఇదిగో ఈ నిమ్మరసం తాగు. వద్దు పిన్ని గారు. ఇది దీక్ష కాదు, పరీక్ష. మా తోటి కోడళ్ల సౌభాగ్యానికి పరీక్ష. అర్థం చేసుకోండి. అయ్యో రామా, ఇదేం విడ్డూరం! నేను పట్టిన కుందేలకు మూడే కళ్ళన్నట్టుగా ఉందే. అనసూయ, కావేరి చెప్పింది నిజమే. వదినా, నువ్వు కూడా ఎడ్డమంటే తెడ్డమంటావేంటి? అనసూయ, ఆ దేవుడు మాతో వైకుంఠపాళి ఆడిస్తున్నాడు. ఈ ఆటలో దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టినా మేం ఓర్పుగా ఉంటాం. నా కోడలు దీక్షను ఎందుకు ఆపాలి? నిజంగా తన దీక్షలో నిజాయితీ దేవుడికి తెలిస్తే సత్యని వెనక్కి పిలిపిస్తాడేమో. అయ్యో రామా, చిన్న కోడలు బతికుందో లేదో తెలీదు. ఇప్పుడు కళ్ల ముందున్న ఈ కోడలు బతుకు కూడా అన్నం నీళ్లు లేకుండా తెల్లారిపోవాల్సిందేనా? అత్తయ్య, డిస్కషన్ ఇంతటితో ఆపేయండి. వదినికి ఏం కాదు, తను ఉపవాస దీక్షని కంటిన్యూ చేస్తుంది. సూదితో బావి తవ్వాలంటే కుదురుతుందా అబ్బాయి? మేడం, వాయిస్ రికార్డ్ ఆధారంగా కావేరీ మేడం గారిని కోర్టులో ప్రధాన సాక్షిగా పోలీసులు ఖచ్చితంగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పోలీసులు ట్యాప్ చేసిన కావేరీ గారి వాయిస్ గురించి ప్రస్తావన వస్తే మాత్రం ఆ వాయిస్ తనది కాదని, ఫేక్ వాయిస్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఆ తర్వాత మిగతాదంతా మేం చూసుకుంటామండి. అయితే వదిని కూడా కోర్టుకి రావాలా? ఖచ్చితంగా రావాలి. కామాక్షితో మాట్లాడింది నేనే కదా, మరి అబద్ధం ఎలా చెప్పాలి? నేనిప్పుడే బయలుదేరుతున్నాను. అలాగేనమ్మా, నేను 1 అవర్లో అక్కడ ఉంటాను. అలాగే డాక్టర్. సర్వెంట్ నాగమ్మ ఇక్కడుందేంటి? నన్ను చూసిందా? నా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిందా? TN43AQ8174. ఏంటి మమ్మీ నీ గోలా? ఏం చెప్పాలనుకుంటున్నావు? డైరెక్ట్ గా చెప్పు. ఉసై, నాకు లేటు వయసులో పుట్టి నన్నిలా కాల్చుకు తింటున్నావేంటే? అబ్బో, నొస కొడితే నేను వెళ్ళిపోతాను మమ్మీ. కూర్చో, మాట్లాడుతున్నాను కదా. సరే చెప్పు. చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఎలాగైనా ఈ ఇంటికి కోడలివి కావాలి. ఏంటే
బెదురుగొడ్డు మొహం పెట్టావు? నేను ఇంటి కోడలు ఎలా అవుతాను మమ్మీ? ఆల్రెడీ ఇద్దరు కోడలున్నారు కదా. ఒక్క కోడలు చచ్చిపోయింది కదే. వాట్? అవునే, చచ్చాక ఇంకేం తిరిగొస్తుంది? అమృతం తాగి వస్తుందా ఏంటి? చూడు, సత్యను పెద్దబావ చంపాడు, లేక చిన్నబావ చంపాడు, లేదంటే దానికదే ఆత్మహత్య చేసుకుని చచ్చిందో మనకనవసరం. నువ్వు మెల్లగా నిఖిల్ బావని గోకు. గోకాలా? ఉమ్. ఏ బావకి గోళ్ళు లేవా? అబ్బబ్బబ్బా, చాకులాంటి అందం దేవుడిచ్చినా దీనికి గోకడం తెలియడం లేదే. ఒసేయ్, గోకుడు అంటే మీ చిన్నబావను బుట్టలో వేసుకోమని. బుట్టలో వేసుకోవడానికి బావేమైనా పిట్టనా? ఇదిగో, ఏమీ తెలియనట్టు నటించావంటే మూతి పళ్ళు రాలగొడతాను. ఏమనుకుంటున్నావు? మమ్మీ, నాకు అర్థమైంది. కానీ అసలు అత్తయ్య వాళ్ళున్న పరిస్థితుల్లో నువ్విలా మాట్లాడటం కరెక్టేనా? చేసే పని కరెక్ట్ అయితే చాలే తింగర్దానా. మమ్మీ, నువ్వు చేసే పని కరెక్ట్ కాదు. నేను ఏం చేసినా కరెక్ట్గానే చేస్తాను. నువ్వు నోరు మూసుకుని విను. సరే చెప్పు. లంకంత కొంప, లెక్క పెట్టలేనంత ఆస్తి, ఐశ్వర్యం. కాని ఏం లాభం? మా అన్నయ్యకు అనుభవించే అదృష్టం లేదు. పోనీ కొడుకులు అనుభవిస్తారులే అనుకుంటే అది కూడా అందని ద్రాక్ష అయింది. ఓ పని మనిషిని కోడలుగా తెచ్చుకున్నాడు. దౌర్భాగ్యం అంటే ఇదే కదా. అమ్మా, కావేరి అక్క మంచి అమ్మాయి, అందంగా ఉంది కదా. గాడిద కూడా అందంగానే ఉంటుంది. తెచ్చి ఇంట్లో కట్టేసుకుంటామా? దేనికైనా అర్హతలుండాలే. నీకు అర్హత ఉంది. మా అన్నయ్య ఏం పాపం చేశాడో ఏమో కాని ఇదంతా మనం అనుభవించాలని దేవుడు రాసిపెట్టాడే. సరే, ఇప్పుడేంటి? నువ్వు 2 ఏళ్ల క్రితం ఇక్కడే ఉండి చదువుకున్నావు కదా. ఆ చదువైపోగానే ముంబై వెళ్లకుండా ఇక్కడికే నేను కూడా వచ్చుంటే నిన్ను ఇంటికి కోడలుగా చేసుండేదాన్ని. అబ్బా, అమ్మ ప్రజెంట్ గురించి చెప్పమ్మా. అదేనే, సత్య చచ్చిపోతే చిన్న బావని నువ్వు పెళ్లి చేసుకోవాలి. బావన్ నేనెప్పుడు ఆ దృష్టి చూడలేదమ్మా. ఏం దృష్టి? దృష్టి అంట దృష్టి. ఇప్పుడు 3Dలో పెట్టుకుని చూడు, బాగా నచ్చుతాడు. ఏంటి, అర్థమైందా? ఇదిగో, ఒకవేళ మీ పెదబావ కూడా జైలుకు పోతే కోడలిగా కంపెనీ అంతా నువ్వే నడిపించాలి. అబ్బబ్బబ్బబ్బా, ఇంత పెద్ద స్కెచ్ చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావా? అనసూయదేవంటే ఏమనుకున్నావే? సూది బెజ్జంలో నుంచి ఏనుగునైనా దూర్చగలదు. అబ్బా, సరే, నువ్వు చెప్పినట్టు బావని ట్రై చేస్తాను, సరేనా? ఆ, ఆ పని మీదే ఉంటే నా బంగారు తల్లి. అది సరే, ఇప్పుడు మనం కోర్టుకు వెళ్తున్నామా లేదా? అయ్యో, మనం వెళ్ళకపోతే ఎలాగే? ఇందాక మీ అత్తయ్య కొడుకుని కోర్టులో హంతకుడుగా చూడాల్సొస్తుందని బెంగ పెట్టుకుని స్పృహ తప్పి పడిపోయింది. తను కోర్టుకు రాదు. ఇంకా కోర్టులో పెద్దరికం అంతా నాదే కదా. అవును, జడ్జి గారు నిన్ను చూసి భయపడతారు. ఓవర్ చేయకమ్మా. ఆ, అమ్మ మీద సెటైర్లు వేయడం వచ్చు, బావన బుట్టలో వేయడం మాత్రం రాదు. Proceed. Your Honor, Mr. అఖిల్ దేశంలో పేరు ప్రఖ్యాతలున్న ప్రముఖ బిజినెస్ మ్యాన్. డబ్బు, హోదా, పలుకుబడి అన్నీ తన కాళ్ళ దగ్గర ఉన్నాయనుకునే ఆత్మవిశ్వాసం గల యంగ్ బిజినెస్ మ్యాన్. యువర్ ఆనర్, హత్య చేయబడ్డ సత్యకు, అఖిల్కు పెళ్లి నిశ్చితార్థం జరగబోతూ ఆగిపోయింది. కారణం,
సత్యతో పెళ్లి చూపులకని వెళ్ళి ఆ ఇంట్లో పని మనిషిని మిస్టర్ అఖిల్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. నిజానికి సత్య పెళ్లి చూపుల కంటే ముందే అమెరికాలో ఉన్నప్పుడు అఖిల్ని ఇష్టపడింది. కానీ తప్పని పరిస్థితుల్లో ఆ ఇంటికి కోడలు కావాలన్న తన తాతయ్య కోరిక ప్రకారం అఖిల్ తమ్ముడు నిఖిల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయితే పని మనిషి కావేరి పెళ్లికి 2 రోజుల ముందు అగ్ని ప్రమాదం బారిన పడింది. మరి కావేరీలో తను ఊహించుకున్న అందం బూడిద పాలు కావడంతో అఖిల్ లోపల బాధపడ్డాడు. కానీ ఆ బాధను బయటికి చెప్పకుండా పేరు ప్రతిష్టల కోసం కావేరీని పెళ్లి చేసుకున్నాడు. భార్యగా కావేరి ఉన్న అందమైన సత్య కూడా తన తమ్ముడి భార్యగా తన కళ్ళ ముందే ఉంది. సత్య అందగత్తె, నిజానికి తనకు భార్య అయ్యే అర్హతలున్న వ్యక్తి. దాంతో సత్య మీద కూడా అఖిల్ మనసు పడింది. మనసు కోతి కదా యువరానర్. సత్యను ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న ప్రయత్నం చేశాడు, కానీ సత్య ఒప్పుకోలేదు. లాయర్ గారు, ప్లీజ్ దయచేసి మీరు మరీ ఇంత నీచానికి దిగజారి మాట్లాడకండి. మిస్టర్ అఖిల్, మీరు ఉచ్చనీచాలు మర్చిపోయి ఆ స్థాయికి దిగజారారు కాబట్టే నేను ఇలా మాట్లాడాల్సి వస్తుందని అర్థం చేసుకోండి. అంతే తప్ప మీ మీద నాకు ఎలాంటి వ్యక్తిగత కోపము ద్వేషము లేదు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ను రెచ్చగొట్టే పదజాలం వాడి చేయని నేరాన్ని తెలివిగా ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు యువర్ ఆనర్. యువర్ ఆనర్, అసలు ఏ పదజాలం ఉపయోగించకుండా నేను ఎలా వాదించను యువర్ ఆనర్? డిఫెన్స్ లాయర్ గారు, మీరు కూర్చోండి. ఎస్ యువర్ ఆనర్. మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఇతను మరదలు అనే సంస్కారం కూడా లేకుండా సత్యతో కలిసి పబ్బులకి వెళ్ళాడు. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత సత్య అఖిల్కి నో చెప్పింది. లొంగిపోవాలని తను సత్య మీద ప్రెజర్ చేశాడు. డబ్బులు ఎక్కడున్నాయో చెప్పు. వాట్? డబ్బులు ఎక్కడ దాచావో చెప్పు.